తెలంగాణలో కురిసిన భారీ వర్షాలపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఈ వర్షాలతో అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయన్నారు ఆయన. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మరో 2 ఏళ్ల వరకు తెలంగాణకు నీటి కష్టాలు ఉండవన్న కేసీఆర్ మిషన్ కాకతీయ ఫలితాలు చూస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ప్రోగ్రాం మంచి ఫలితాలు ఈ సీజన్లో మనకు చూపెట్టబోతా ఉంది. అద్భుతమైన ఫలితాలను ఆ పథకం అందించబోతా ఉంది. రైతాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉన్నారు. సెకండ్ క్రాప్ చాలా బంపర్ క్రాప్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. 2 సంవత్సరాల దాకా కరువు రక్కసి తెలంగాణ వైపు చూడకుండా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు మనకు వ్యవసాయానికి కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఏ రకమైన ఇబ్బంది కూడా తలెత్తే పరిస్థితి లేదు. చాలా స్వల్పంగా డ్యామేజ్ జరిగింది. ఇప్పటికీ పంటలు పెద్దగా వాషాప్ అయిన పరిస్థితి ఎక్కడ లేదు. కొన్ని చోట్ల పంటలలో నీళ్లు కమ్ముకొని ఉన్నాయి, తక్కువ ప్రాంతంలో కొట్టుకపోయినట్టు కానీ వాషాప్ అయినట్టు కానీ ఇక్కడ లేదు. ఇప్పటి వరకు రిపోర్ట్స్ లేవు. చెరువు కట్టలు చాలా తక్కువ, 71 మాత్రమే తెగినాయి. ఇంత వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా 71 చెరువు కట్టలు తెగినాయి. అవి కూడా చిన్న చెరువులై. మిషన్ కాకతీయలో పనులు చేపట్టినటువంటి వాటి మాత్రమే తెగినాయి. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామన్నారు సీఎం కేసీఆర్. నగరంలో 28,000 అక్రమ నిర్మాణాలు గుర్తించామన్న ఆయన ఇవి ఎవరివైనా కూల్చేస్తామన్నారు. విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ అక్రమ నిర్మాణాలని కూల్చేటప్పుడు ధర్నాలకు దిగొద్దు అన్నారు కేసీఆర్. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. అది కట్టేవాడు రాజకీయ నాయకుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా సరే ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడే. హైదరాబాద్ విశ్వనగరంగా రాత్రికి రాత్రే కాదన్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం పక్కా ప్రణాళికలు అవసరమన్నారు. నగరాలు అభివృద్ధి చెందాలంటే 10 ఏళ్లు కావాలన్నారు. హైదరాబాద్ పై విమర్శలు చేస్తున్న వారికి అవగాహన లేదన్నారు కేసీఆర్. ఇది కొత్త కాదు. ఇది ఈ ప్రభుత్వానికి ఈ సమస్య వర్షాలు పడితేనే తెలుస్తున్న సమస్య కాదు, తెలియక ముందే తెలిసిన సమస్య. పర్టికులర్లీ నాకు సంపూర్ణ అవగాహన ఉంది. నేను జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో పరేడ్ గ్రౌండ్ లో చేసిన ఉపన్యాసంలో చెప్పిన ఈ స్థితి వస్తుంది హైదరాబాద్కు తప్పదని చెప్పి. ఇంకో మాట కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నా. కొంతమంది విశ్వనగరం అనే దాన్ని ఎక్కిలు చేసే విధంగా మాట్లాడతాం. ఇదేనా విశ్వనగరం అని మాట్లాడుతున్నారు. అది చాలా తెలివి తక్కువ, అవివేకంతో ఉండి ముచ్చట. విశ్వనగరాలు తెల్లారి వరకు తయారు కావు. విశ్వనగరాలు ప్రణాళికాబద్ధంగా ఒక 10 సంవత్సరాల కాలం పాటు, 12 సంవత్సరాల కాలం పాటు పనిచేస్తే అవుతాయి. ఓవర్ నైట్ చూమంటారంటే విశ్వనగరాలు తయారు కావు. అట్లా అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేయడమే అవివేకం. అట్లా అయితే ఆయన అనుకోవడమే కరెక్ట్ కాదు. మల్కాజ్గిరి ఎన్ఎండిసి కాలనీలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. దీనిపై స్పందించిన నారాయణగూడ యోగా టీచర్లు ఈ కాలనీ వాసులకు ఆహార పొట్లాలు అందజేశారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి కమల్ అందిస్తారు. ఓవర్ టు కమల్. ఎన్ఎండిసి కాలనీ సమీపంలోని సిరిడి నగర్ కాలనీ వాసుల కష్టాలు 4 రోజులుగా ఇలాగే ఉన్నాయి. వర్షం కారణంగా మనం చూడొచ్చు. వాస్తవ పరిస్థితి దృశ్యాలన్నీ కూడా మనం చూడొచ్చు. 4 రోజులుగా నీళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలంతా కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఏ విధంగా 4 రోజులుగా మీరు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ? మాకు ఇళ్లలో నీళ్లు వచ్చేసాయండి. మా కరెంటు కూడా వచ్చిపోతూ ఉందండి. ఇక్కడ అంతాను బోరింగ్ నీళ్లు కూడా లేవు, మంచి నీళ్లు లేవు. అసలు ఈ రోజే కొంచెం వాటర్ తగ్గింది. వర్షం పడకుండా ఉంటే పర్వాలేదు, వర్షం పడ్డదంటే మాత్రం మళ్ళీ నీళ్లు వచ్చేసాయి. మాకు ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం అండి, ఇదే ప్రాబ్లం. మేము ఎంత మందికి చెప్పినా సరే మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తూనే ఉంటాయండి. మాకు మీరు చెప్పండి, మీకు మంచి నీళ్ళకి కానీ నిత్యావసరాలకు కానీ ఎట్లా ఏ విధంగా ఉంది? నల్లాలు రావట్లేదండి. అసలు మంచి నీళ్ళు చాలా కష్టం అవుతుంది. తెప్పించి ఇవాళే మా కాలనీ ప్రెసిడెంట్ గారు ట్యాంకర్ తెప్పించి అందరికి సప్లై చేశారండి పైపులతోటి. మీరు ఏం కోరుతున్నారు అధికారులని? మీ కాలనీకి ఏం కావాలని కోరుతున్నారు? ఎప్పుడు రాకూడదండి, ఈ నీళ్ళు రాకుండా చేయాలి అధికారులు. మళ్ళీ మాకు ఈ మంచినీళ్ళ సమస్య ఎక్కువ ఉంటుంది. ఈ 2 ప్రాబ్లాలు ఎక్కువ మాకు. ఈ వాటర్ వర్షాలు వచ్చినంతసేపు ఇదే మాకు. బయటికి వెళ్ళాలంటే 4 రోజుల నుంచి మేము ఎక్కడా వెళ్తలేమండి, వెళ్ళట్లేదు. బయట ఏమన్నా వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలన్నా, పిల్లలు స్కూల్ ఎక్కడికి పోవాలన్నా ఇబ్బందే ఉంది. ఎక్కడ కొట్టుకపోతామేమో అన్నది. ఇప్పుడు తక్కువ ఉన్నాయండి నీళ్లు.
నిన్న అయితే మొత్తం కొట్టుకుపోయింది, పిల్లలు ఎక్కడ బయట పడితే ఇలా అని వాళ్ళని కాపాడుకుంటే సరిపోతున్నామండి. మీరు ఏం కోరుతున్నారు అధికారుల్ని? మాకు అదే అండి, మాకు పెద్దది నాలా ఉందండి ఇక్కడ. ఆ నాలా ఏం చేశారంటే కబ్జా చేసేసి ఇల్లులు కట్టేశారండి. ఇల్లులు కట్టేయడం వల్ల దాది చిన్నగా అయిపోయి మాకు ఆ వాటర్ అంతా మాకు ఇళ్లలోకి వచ్చేస్తుంది. ఆ ఇల్లు ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం మేము ఇది చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే 6 రోజులు అయిందండి ఇప్పటికి ఇదే వాటర్ లో మేము ఉంటున్నాము. ఇదే వాటర్ ఇదే వచ్చి చూసి వెళ్తున్నారు, కానీ దీనికి సాల్వ్ చేద్దాం అన్నారు ఎవ్వరూ లేరండి. ఇక్కడ ఉన్నటువంటి సిరిడి నగర్ కాలనీ వాసుల కష్టాలు తెలుసుకున్నటువంటి కొంతమంది యోగా ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు తోచిన సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వారు ఫుడ్ ప్యాకెట్స్ను మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఫుడ్ ప్యాకెట్స్ను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అందజేస్తున్నారు. చెప్పండి, మీరు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే మీరు ఈ గతంలో ఎప్పుడైనా ఈ సాయం చేశారా, ఇప్పుడే చేస్తున్నారా? యాక్చువల్లీ 4 days నుంచి టీవీలో చూస్తున్నాము అల్వాల్ అన్ని ఏరియాస్ మునిగిపోయిందని చెప్పేసి మామూలుగా వచ్చి చూసేటప్పటికి ఏంటంటే అసలు వీళ్ళు కనీసం ఇంట్లోంచి బయటకు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఓకే, మేము ఇంతకు ముందు కూడా హెల్ప్ చేసాము, అగైన్ వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీరు ఈరోజు ఇక్కడ ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు? 100 వరకు తీసుకొచ్చాము. అందరికీ ఒకటే చెప్తున్నాం, అందరికి మీకు ఉన్నంతలో మీకు తోచినంత హెల్ప్ చేయమని చెప్తున్నాం అంతే. ఇది మీరు చెప్పండి. మేము ఇండివిజువల్గా వచ్చామండి. ఇండివిజువల్గా వచ్చి అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. చాలా వాళ్ళు నిత్యావసర సరుకులు దొరకలేని పరిస్థితిలో ఉన్నారు. వాటర్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళినట్టయితే మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చినాయండి. కావాలంటే మనం వెళ్ళి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసాము. మేము సాయం చేస్తున్నారు, మీరు అందరు వచ్చి మిగతా ఎన్జిఓస్ కావచ్చు కానీ మిగతా ఎవరైనా కావచ్చు కానీ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా వచ్చి సాయం చేయాలని కోరుతున్నాం ఎన్టీవీ తరఫున. ఇది మొత్తానికి స్వచ్ఛందంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను తెలుసుకొని స్వచ్ఛందంగా వాళ్ళకు సాయం చేసేందుకు వచ్చాము. వాళ్ళకు ఆహార పొట్లాలను ఇస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇళ్ళ దగ్గరికి వచ్చి అందరికీ కూడా ఆహారము కావాలని అడిగి మరి ఇస్తున్నటువంటి దృశ్యాలు. అందరూ కూడా ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు 4 రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందుల మూలంగా వాళ్ళకు భోజనాలు కూడా అందనటువంటి పరిస్థితి. ఈ ఇల్లును చూసినట్టయితే మనం ఈ ఇంట్లో కనుక పరిస్థితిని చూసినట్టయితే ఒకసారి చూడొచ్చు, ఇల్లు పూర్తిగా నీటిలోనే మునిగిపోయింది. ఈ ఇంటిల్లి పాది ఇల్లును ఒకసారి చూడొచ్చు. విజువల్స్ లో కనుక మనం చూస్తే ఇల్లు పూర్తిగా నీళ్లలో ఉండిపోయింది. దాదాపు 4 రోజులుగా వాళ్ళంతా కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఉండడానికి కూర్చోడానికి కూడా స్థలం లేకుండా ఇంట్లో ఉన్న దృశ్యాలను మనం చూడొచ్చు. వృద్ధురాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వృద్ధురాలు ఒకవైపు చూడొచ్చు మనం ఈ ఇంటిని ఏ విధంగా ఉంది, ఎట్లా ఉందని. 4 రోజులుగా మీరు ఇక్కడే ఉన్నారండి? అవునండి, చాలా ఫేస్ చేస్తున్నాం మేము ప్రాబ్లము. ఇంకా కూర్చోడానికి కూడా మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. వాటర్ అనేది వచ్చేస్తుంది, నైట్ చాలా ప్రాబ్లం అవుతుంది. చెప్పండి, వృద్ధురాలు పాపం 4 రోజులుగా ఆమె కింద కూర్చోడానికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎట్లా ఉందమ్మా 4 రోజులుగా ఇబ్బంది పడుతున్నాం? ఉందండి, వండుకొని తినలే మేము. వండుకొని తినలేదు, ఇంత దాకా నిలిచి 4 రోజు మేలుకనే ఉన్నాము. కూర్చోనికి కూడా లేదు మాకు స్థలం. 4 రోజులుగా కూర్చోడానికి కూడా స్థలం లేదని చెప్తున్నారు. వృద్ధురాల్ని మాత్రం కుర్చీలు బల్ల వేసి కూర్చోబెట్టారు. ఇక మిగతా వీళ్ళంతా కూడా ఇంటిల్లిపాది కూడా నీటిలోనే ఉంటున్నారు. రాత్రంతా కూడా తమకు నిద్ర ఉండట్లేదు, నిద్ర కరవైంది. రాత్రిపూట మోకాళ్ళ లోతుకు పైగా నీళ్లు వస్తున్నాయని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ నీరంతా కూడా బయటికి అవుట్ఫ్లో వెళ్ళిపోవాలంటే దాదాపు 48 గంటలు, ఇంకా ఆది సోమవారాలు గడిస్తే గానీ ఈ నీళ్ళంతా కూడా బయటికి వెళ్ళదని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా పరిస్థితి అంతా కూడా సిరిడి అటు ఎన్ఎండిసి కాలనీతో పాటు సిరిడి నగరు ఇంకా ఇతరత్ర చుట్టుపక్కల కాలనీలు అన్నింటిలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది, దారుణంగా ఉంది. ఇక్కడ ప్రజలంతా కూడా అధికారులు సత్వరం స్పందించాలి, మా కష్టాలు తీర్చాలంటూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ యాదేతో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.
తాడపాకల వేస్తాం అక్కడ కూడా ఇచ్చిరా ఇచ్చిరా తాడపాకల వేస్తాం ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద నీరు కొనసాగుతోంది. 7 లక్షల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 47 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ప్రస్తుతం ఎన్ని గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంత ఇన్ఫ్లో కిందికి వచ్చే అవకాశం కనిపిస్తోంది? వరప్రసాద్, ఎస్ఆర్ఎస్పీకి భారీగా అంటే 7 లక్షల దాదాపు 7 లక్షల క్యూసెక్ల నీరు ఎస్ఆర్ఎస్పీలోకి వస్తుంది. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అలాగే ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మహారాష్ట్ర నుంచి 5 లక్షల క్యూసెక్ల నీరు, అలాగే క్యాచ్మెంట్ ఏరియాలో 2 లక్షల క్యూసెక్ల నీరు, మొత్తం 7 లక్షల క్యూసెక్ల నీరు ఒక్కసారిగా గోదావరమ్మ పొంగి పొందుతూ ఎస్ఆర్ఎస్పీలోకి వస్తుంది. ఇంతకు ముందే ఒక 20 నిమిషాల ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వచ్చి ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్ల నీటి విడుదల చేశారు. అయితే హుటాహుటిన మహారాష్ట్ర అధికారులు హెచ్చరించడంతో 47 గేట్లు ఇప్పుడు ఎత్తుతున్నారు. 47 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ఇప్పుడు గేట్లు ఎత్తుతున్నారు. ప్రస్తుతం మనం ప్రాజెక్టు వద్దనే ఉన్న ప్రాజెక్టు వద్ద పరిస్థితి చాలా భీకరంగా ఉంది. నీరు ఎస్ఆర్ఎస్పీలోకి భారీగా వస్తుండటంతో అధికారులు కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. మంత్రి హరీష్ రావు గారి సూచన మేరకు 47 గేట్లు ఎత్తి దిగువన 2 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తం చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి ఇటు మహారాష్ట్ర అధికారులు, అలాగే మన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే సూచించడం జరిగింది. ప్రమాద హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేస్తున్నారు. అదేవిధంగా కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మాంజీరా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ 2 నదులు కందకుర్తి, త్రివేణి సంగమమైనటువంటి కందకుర్తి వద్ద భారీగా అంటే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ బాసరలో ఉన్నటువంటి బ్రిడ్జి పైన కూడా నీరు పొంగి ప్రవహిస్తుంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుంది. అయితే ప్రాజెక్టు ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో వర్షం కూడా పడుతుంది. జిల్లా మొత్తం వర్షం పడుతుంది. అయితే జిల్లాలో ఉన్నటువంటి మిగతా ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జుక్కల్ నియోజకవర్గంలో చాలా గ్రామాలు జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి నెలకొంది నిజామాబాద్ జిల్లాలో. అయితే అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ రివ్యూ చేశారు. వరద పరిస్థితి తెలుసుకున్నారు. జిల్లాలోని పెదనందిపాడు, పమిడివారిపాలెం, కాకునూరు, బాపట్ల, క్రోసూరు తదితర ప్రాంతాల్లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. వేల ఎకరాల పంట నీట మునిగింది. భారీ వర్షాలతో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ అనేక ప్రాంతాల ప్రజలు నీళ్లలోనే కష్టాలు పడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఏలూరులో జరుగుతున్న మీటింగ్కు విద్యార్థులు సమీకరించలేకపోవడంతో సీఎం ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. తన కోసం రోడ్డుపై వేలాది మంది విద్యార్థులు వస్తే వారందరినీ లోపలికి ఎందుకు తీసుకురాలేకపోయారంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఫోటోల కోసం ఫోజులు ఇచ్చినట్టుగా మన కార్యక్రమాలు ఉంటే సహించేది లేదంటూ వేదికపైనే చింతమనేనిపై మండిపడ్డారు. తన ఇంటెన్షన్ కు తగ్గట్టు పనిచేయలేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విప్ చింతమనేని సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు. ఎన్ని చెప్పడంలో ఈ రోజు నేను హాలిడే డిక్లేర్ చేశాను. ఏంటి, 1 కోటి మంది పిల్లలకి, 1 కోటి మంది పిల్లలు ఇంటికి పంపించడానికి కాదు, బాధ్యత చెప్పడానికి. ఎమ్మెల్యేలు పొలిటికల్ నాయకత్వం ఇవ్వాలి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరినీ వర్క్ చేయించాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. నేను ఈరోజు హాలిడే డిక్లేర్ చేస్తే మీరు ఇళ్ళకి పంపించేశారు అందరినీ. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రావడానికి అవకాశం లేదు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకి పని చేయాలి. మ్యాన్ పవర్ ఉంది, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో మనందరికి అర్థం కావాలి. నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ట్రూ రిఫ్లెక్షన్ ప్రతిబింబించడం లేదు. డెఫినెట్గా ఇవన్నీ కాంగ్రెస్ పీరియడ్లో స్లోగన్స్ కోసం, ఫోటోల కోసం పనిచేస్తాయి. ఫోటోలు కాదు, స్లోగన్స్ కాదు. అసలు సమస్య పరిష్కారం అయినప్పుడే మనం అనుకున్న దానికి ఫలితాలు వస్తాయి. దానికోసమే ఆలోచిస్తాం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎంతమంది పిల్లలు వచ్చారు రోడ్డు మీద సార్? ఎక్కడ పిల్లలంతా? క్షమించండి సార్, మరి దాని విషయంలో మా పొరపాటును మన్నించండి సార్. ఇంకొకసారి ఇప్పుడు జరగకుండా చూసుకుంటాం సార్. దానికి కొంత రాత్రి ప్రోగ్రామ్ అవటం, ఈ ప్రైవేట్ కాలేజీలు, ఇంకొకటి ఇంకా మీరు క్రౌడ్ ఎక్కువైపోయి ఇబ్బంది పడిపోతామేమో, గ్రౌండ్ సరిపోదని చెప్పి 4000 మంది పిల్లల్ని తీసుకురాకుండా బస్సులు అక్కడ పెట్టి కూడా వదిలేశాను సార్. క్షమించండి సార్, అందరి తరఫున క్షమాపణ అడుగుతున్నాం. దయచేసి తెలంగాణ పరిసర ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్లో మీదుగా విదర్భ వరకు తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల సాధారణంగా 1-2 చోట్ల భారీగాను వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.